మరి ఇంకొక విషయం దయచేసి మన మహిళలు గుర్తుపెట్టుకోవాలి. మనము 3 ఈలను మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా. ఇది మనకు చెప్పరు మగవాళ్ళు. ఎందుకు? మన ఒళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోం. మనకేముంటుంది న్యాచురల్గా, ఫస్ట్ పిల్లాడు తిన్నాడా లేదా చూడాలి. పిల్లగాడు తిన్నాక ఇప్పుడు ఆయనను బతిమిలాడాలి, కాసేపు తినబాబు అని, అదొక గోల మనకు. సో పిల్లగాడికి తినిపించాలి, భర్తకు తినిపించాలి, అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, ఆఖరికి మనం తింటాం. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా ద్వారా నేను చాలామంది తల్లులకు, చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తారు, ఆ మిగిలిన ఫుడ్ వీళ్ళు తినేస్తుంటారు. ఏంటంటే వాడు ఇడిచిపెట్టిండు అంటారు. అస్సలు తినొద్దు దయచేసి, నేను చెప్తున్నా. నో, నాట్ ఎట్ ఆల్. ఆత్మగౌరవం కాదు. మిగిలిపోయిన ఫుడ్ తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టనా? మిగిలిపోయిన అన్నం తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టలమా? మనం ఏం తినాలనుకుంటున్నామో, మన ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తినాలి. పౌష్టికాహారం తినాలి. మన ఒళ్ళు గుల్ల అయిన తర్వాత మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. పూర్తి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇది మిలిటరీ ఓన్కి అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి అవసరం. ఖచ్చితంగా చెప్తున్న ఈ విషయం. ఇది పోలీసు వాళ్ళకి అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి అవసరం. ఎందుకంటే మన రక్షణ మనం చేసుకోవాలి, మన ఒంటిని మనం బాగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్. జాగృతి నాయకులు, కార్యకర్తలు ఎవరు ఎక్సర్సైజ్ చేయకపోయినా మంచిగా ఉండదు, ముందే చెప్తారు. ఓకేనా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే చదువు కాదు, 10th క్లాస్ రాసుడు, అది ఓకే, అది ఈజీగా చేసేస్తాం. కానీ ప్రతినిత్యం చదవాలి. దయచేసి నాయకులుగా ఎదగాలంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. పైనుంచి కింద వరకు మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ అయినా కాని సబ్జెక్ట్ అయినా టాప్ టు బాటమ్ చదవాల్సిందే. వాగ్దానం చేస్తారా? చదువుతారా అందరూ? ఎన్ని పేపర్లు వస్తాయి మీ ఇంటికి? ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే. ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే పేపర్లు. లేలే అక్క న్యూస్ కాదు, అన్ని న్యూస్ చూడాలి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు మనని తెలివి లేదు మీకు అని ఎందుకంటారు? ఎందుకంటే మనం లిమిటెడ్గా చూసుకుంటాం. మనకేది కావాలో అది చూసుకుంటాం, పిల్లలకి ఏది కావాలో అది చూసుకుంటాం. అట్లా కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూడాలి. మనం చూసినప్పుడు మనకు సంబంధించి కూడా అంశం వచ్చినప్పుడు దాన్ని బేరీజ్ వేసుకోగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ చదువు అంటలేను. మీరు 10th చదివినరా, PhD చేసిరా, నాకు అనవసరం. లోక జ్ఞానం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ ఎట్ ఎనీ కాస్ట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తర్వాత 3 ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అని నేను ఎందుకంటున్నా అంటే ఫార్మల్ ఉద్యోగం చేసే అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా అబ్బా, నాకు 47 ఏళ్ళు, 2 పిల్లలు నా వాళ్ళు చదువుకోవడానికి పోయాను, నేను ఫ్రీగానే ఉన్నా కదా. నేను ఇప్పుడు సమాజ సేవ చేయొచ్చు కదా. నేను ఇవాళ పిలుపునిస్తూ ఉన్న మా ఆడబిడ్డలు, లక్షలాదిగా ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డల్ని, మీకు మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయి మీరు ఫ్రీగా ఉంటే ఏం చేయాలి నేను కృష్ణారామ అనుకోవద్దు. మానవ సేవనే మాధవ సేవ. దయచేసి బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్నటువంటి అక్క చెల్లెలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏజ్తో అవసరం లేదు. కమింగ్ టు పాలిటిక్స్, దయచేసి రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్ని క్లీన్గా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని సాఫ్ చేయాలంటే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చే మనమే కరెక్టు, మహిళలమే కరెక్టు. మీ బాధ్యతలు తీరిపోతే ఈ సమాజాన్ని క్లీన్ చేయడానికి మీరు బయటికి రావాల్సిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అని నేను అంటున్నా అంటే, నేను ఒక ఆడబిడ్డగా ఉంటే నా భర్త పుట్టినరోజు, నా పిల్ల పుట్టినరోజు వస్తే నేను ఫ్రీగా నా అంతటి నేను సంపాదించిన డబ్బుతోని ఒక చాక్లెట్ అన్న కొనియాలి. మనం ఆధారపడద్దు, భర్త డబ్బు మీద ఆధారపడద్దు, పిల్లల సంపాదన మీద ఆధారపడద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, దాన్నే మిత్తికి దింపుకోరి, ఏదో ఒకటి చేయండి. మనకు ₹1 సంపాదించాలి. జాగృతి నాయకురాల కార్యకర్తలకు మాత్రం నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరి రూపాయి వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటారా? పైసలు మన దగ్గర ఉంటే పవర్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? సో నా రిక్వెస్ట్ ఒకటే మీతోని, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ముందు మనం నేర్చుకోవాలి. తర్వాత తెలంగాణ సమాజానికి అంతా నేర్పియాలి. ఇవాళ మహిళా దినోత్సవం అంటే అన్ని పార్టీలకు, అన్ని ఆర్గనైజేషన్స్కి వన్ ఆఫ్ ద డేస్. కానీ తెలంగాణ జాగృతికి, తెలంగాణకు నిజమైన స్వతంత్రం తీసుకురావడానికి ఒక మహిళల ఆర్మీ నిర్మించాలి, ఒక మహిళా సైనిక శక్తిని నిర్మించాలి. దానికోసం పాటుపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోదు. సెలబ్రేషన్ కూడా చేసుకుందాం, బట్ మనం అన్నిట్లకు రావాలి. పవర్లకు రావాలి, పాలిటిక్స్లకు రావాలి, బిజినెస్లకు రావాలి, ఎడ్యుకేషన్లకు రావాలి, సైంటిస్టులు అవ్వాలి, అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ 3 ఈలు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మనం చూసుకోవాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా భర్తనో ఇంకొకలో
ఏ తెలివిలేని దానా అనాలంటే ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి, అమ్మ దీన్ని ఇట్లా అందామా వద్దా అని. అంటే ప్రేమ వేరు, అభిమానం వేరు. కానీ అవహేళన అనేటటువంటి దాన్ని గుర్తించాలి, దానికోసం ఆలోచించాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఏం చర్యలు చేపట్టారు? నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో ఒక చంటి బిడ్డ చనిపోతే ఏం చర్యలు చేపట్టిండ్రు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడుంది ప్రొటెక్షన్? మహిళలకు ఎక్కడుంది ప్రొటెక్షన్? ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయండి. మీరు మాతో నిలబడతారా, స్టాండ్ విత్ హర్ అని చెప్పి పిఆర్ క్యాంపెయిన్లు చేసుడు కాదు. క్రైమ్ రేట్ తగ్గించండి, పోలీసింగ్ పెంచండి, బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇచ్చుడు కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. బట్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ జాగృతి బతుకమ్మను ముందడికి తీసుకొచ్చి, బోనాలను ముందుకు తీసుకొచ్చి, ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఇవాళ సామాజిక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనారిటీది, అందరికన్నా ఎక్కువ ఆయా వర్గాలలో ఉన్న మన ఆడవారిది. కాబట్టి సామాజిక తెలంగాణ అంటే ఇది ఎవరి కోసమో జరుగుతున్న ప్రయత్నం మాకేంది అనుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. సామాజిక తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళలు ఉంటేనే ముందడుగేస్తుంది. కాబట్టి దానికోసం మనందరం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, 1-2 కాదు, ప్రతినిత్యం, ఒకరోజు కాదు, ప్రతినిత్యం మహిళా దినోత్సవమే కావాలి. అయితే కామెడీ ఏంటంటే, మనం మహిళా దినోత్సవం ఎక్కువ చేసుకుంటున్నామని కొంతమంది ఈ మధ్య మాకు కూడా పురుష దినోత్సవం కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా కొన్ని చట్టాలు పురుషుల కోసం ప్రత్యేకంగా వేస్తున్నారట. నేను గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నా, మీరు కనుక మా మహిళలకు ఉన్న చట్టాలని పల్సర్ చేస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇంకా మాకు శక్తి రాలే, ఇంకా మేము ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండిపెండెంట్ కాలే, ఇంకా మాకు రిప్రజెంటేషన్ దొరకలే, ఇంకా కూడా అన్ని చోట్ల, అంటే సరదాగా చెప్తున్నా, భర్తల్ని కొట్టే స్థాయికి ఎదగలేమని కొట్టమని నేను అంటలేను. ఎందుకంటే హింసకు నేను వ్యతిరేకం, ఎవరి మీద చేయొద్దొద్దు. సమానమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మనకు లేదు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా స్కూళ్ళల్లో, ఉద్యోగాలలో మేము పరిపూర్ణంగా ముందడుగు వేసిన తర్వాత, నిజంగా మాకు 50%కి ఎక్కువ హక్కులు వచ్చిన తర్వాత అవసరమంటే చట్టాలు మార్చండి, కానీ ఇప్పుడే చట్టాలు మార్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయొద్దు అని చెప్పి జాగృతి తరఫున హెచ్చరిక చేస్తూ, మరి జాగృతి అనేటటువంటిది మహిళలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటల్ని కూడా నిరంతరం గుర్తు చేస్తాం. ఆయన ఇప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టిండు మొన్నటి నుంచి, 99 రోజుల సమీక్షనట. మనం ఒక కొత్త కార్యక్రమం తీసుకోవాలి మాధవి గారి ఆధ్వర్యంలో. 99 మోసాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎక్స్పోజ్ చేయాలి. అందులో మొదటి మోసం మహిళలే చేసిండు ముఖ్యమంత్రి గారు. 2500 రూపాయలు ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే మనం అడుగడుగున నిలదీస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున నిలదీసే విధంగా జాగృతి మహిళా విభాగం ప్రయత్నం చేయాలని నేను కోరుతూ, మరి వాళ్ళ మంచి కార్యక్రమం మాధవి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మొన్న 3 రోజుల నుంచి ట్రైనింగ్స్ అవుతున్నాయి మనకు, అందరు జోర్దార్ మాట్లాడుతున్నారు. ఇంకా ట్రైనింగ్స్ కూడా పెడతాం. చాలా అద్భుతంగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరం మాట్లాడాలి. ఫ్యూచర్లో మా పుణ్యబాయి గారికి కానీ, భారతి గారికి కానీ, మా అక్క, మా ఆశా వర్కర్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చే విధంగా కార్యక్రమాలు ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ.